హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. సో మానస్ నాగులపల్లి. మానస్ గారు ఏం చేస్తున్నారు? బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు మానస్ ఏం చేస్తున్నారని కొంతమంది అడిగారు. బిగ్ బాస్ కన్నా ముందు ఏం చేశారనేది రఫ్గా మనం మాట్లాడేసుకున్నాం. మానస్ గురించి మాట్లాడుకుంటే వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే మనోడు ఎక్కడ అంటే ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్న 100కి 200% మనోడు న్యాయం చేస్తాడనమాట. మానస్‌కి చిన్నప్పటి నుండే సినిమాలు, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చాలా చైల్డ్ క్యారెక్టర్లు చేసాడు మనోడు. మానస్ గారు చాలా డౌన్ టు ఎర్త్. అంటే చిన్నప్పటి నుండే తను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలు గానీ, సీరియల్ గానీ దీని పట్ల. చాలా సర్కిల్ ఉంది. బట్ ఎంతున్నా హార్డ్ వర్క్ చేస్తేనే నువ్వు ముందుకెళ్తావు అని అతనికి తెలిసింది. దానికన్నా ముందు మంచిగా సీరియల్‌లో చేశాడనమాట మనోడు. సీరియల్‌లో చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి వార్మ్ వెల్కమ్ వచ్చింది మనోడికి. అంటే ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు అబ్బాయి, మన మన అబ్బాయి, మన ఓన్ చేసుకున్నారనమాట. మన ఇంట్లో అబ్బాయి అని ఓన్ చేసుకున్నారు. సో దాని తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేస్తున్నాడు. ఎక్కడ తగ్గేది లేదు. ఆ బిజీ షెడ్యూల్‌లో తర్వాత కూడా బిగ్ బాస్‌కి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్‌కి ఆఫరు ఈ టైంలో అంటే అంతకు ముందే మనకు బిగ్ బాస్ వచ్చింది. బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఆ సీజనే పర్టికులర్‌గా మంచిది. మనం ఈ టైంలో వెళ్తే మంచిదే అనుకుని ఆ టైం అయితే వెళ్ళారనమాట. బిగ్ బాస్‌లో చూసుకుంటే మానస్ ఎక్కడ తన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గించలేదు. బయట ఎలా ఉన్నాడో, లోపల ఎలా ఉన్నాడో ప్యూర్ హార్టెడ్‌గా ఉన్నాడనమాట. ఎక్కడ ఫేక్‌గా గానీ, నటించడం గానీ ఇలాంటి మాటే మనోడికి ఎక్కడ లేదనమాట. ఎందుకంటే మేము బయట చాలా సార్లు కలిసాం, చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఎక్కడ ఫేక్‌గా మాట్లాడి, ఫేక్‌గా అంటే ఇక్కడ అక్కడ, అక్కడెక్కడ మాట్లాడే అలాంటి మనిషి కూడా కాదు. జెన్యూన్‌గా ఉన్నాడు. జెన్యూన్‌గానే ఉంచారు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అదే షో మొత్తం. అండ్ ప్రియాంక సింగ్ అండ్ మానస వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా క్యూట్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో మనోడు ఇంకెంత గ్రేట్ అంటే ఎంత బాగా వెల్కమ్ చేసుకుంటాడంటే తన గురించి అంటే ప్రియాంక సింగ్ గురించి కొన్ని మాటలు తను చెప్పిందనమాట అందులో. తన స్ట్రగుల్స్ చెప్పేటప్పుడు మానసిక బాగా కనెక్ట్ అయింది. అరే ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంతమంది ముందు తను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇంతమంది ముందు మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చిందంటే అమ్మా ఎంత గ్రేట్రా అనుకుని చాలామంది అయితే తను మెచ్చుకున్నారు. బట్ మానస్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యాడు పింకీకి. తను కూడా అంతే చాలా చాలా వార్మ్ వెల్కమ్ చేస్తుంది పింకీ కూడా. మానస్ పింకీ ఈ బాండింగ్ అయితే ఆ సీజన్కి హైలైట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా మానస్ పింకీ, మానస్ పింకీ ఇదే బాగా వెళ్ళిందనమాట. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ లైన్ క్రాస్ అవ్వలేదు, ఒక బౌండరీ దాటలేదు. చాలా పద్ధతిగా షో ఎంత వరకు ఉందో ఆ షో అంతా కూడా అంత పద్ధతిగా నడిపించారనమాట. దెన్ ఆఫ్టర్ మనోడు బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్లో తను మొత్తం చూసేశారు. దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మూవీస్ వచ్చాయి. మంచి మంచి మూవీస్ ఆఫర్లు వచ్చాయి. చాలా కవర్ సాంగ్స్ వచ్చాయి. చాలా ఆల్బమ్ సాంగ్స్ చాలా వచ్చాయి. మనోడు ఎక్కడ ఏది వదలకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అంటే చాలామంది ఏమన్నారు, సీరియల్ చేయడు మానసు. సీరియల్ మానేస్తాడు, ఇంకా మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయాడు అని అన్నారు. బట్ మానస్ ఏమన్నారంటే కొన్ని సంవత్సరాలు నేను చేస్తా. కొంత పర్టికులర్ టైం వరకు నేను సీరియల్ చేస్తాను. ఎందుకంటే నాకు కమిట్మెంట్ అయిన కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ చేయాలనుకున్నాడు. అంటే ఇక్కడ కూడా చూసారా మనోడికి ఏదో ఫేమ్ వచ్చేసింది కదా అని నాకు రెమ్యునేషన్ అంత ఇవ్వాలి, నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను ఎక్కడ అనుకోకుండా నేను వాళ్ళకి కమిట్ అయ్యా, వాళ్ళ ప్రాజెక్ట్ కమిట్ అయ్యా, నేను వాళ్ళకి కంప్లీట్ చేసి వెళ్తాను అనుకున్నాను. ప్రతి ఒక్కటి అలాగే చేశాడు. ఈ మధ్యన మానస్ గురించి చెప్పగానే మనోడికి తెలిసింది ఎక్కువ ఏంటంటే డ్యాన్స్ బాడీ. మనోడు ఏంటంటే జిమ్ కానీ డ్యాన్స్ కానీ అంటే ఎంత ఇష్టం అంటే దానికోసం మొన్న డ్యాన్స్ షోలో చూసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సాంగ్స్ మీరు ఒకసారి చూసుకుంటే షష్ఠి వర్మ అండ్ మానస్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కాంబినేషన్స్ అది చూసుకుంటే ఎక్కడ అరే వీళ్ళకి ఎముకలు ఉన్నాయా, ఎరిగిపోయాయా అన్నట్టు హార్డ్ వర్క్ చేశారనమాట. ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఎలా అయినా వీళ్ళకి గెలాలి, ఎలా అయినా చెయ్యాలి, ఎలా అయినా ముందుకెళ్ళాలని ఈ హార్డ్ వర్క్ ఏది ఉంటుందో అది అది హ్యాట్సప్ చెప్పాలి. మానస్ అయితే ఇంకా షష్ఠి వర్మ చూసుకుంటే కొరియోగ్రాఫర్. మానస్ జస్ట్ కంటెస్టెంట్, ఆర్టిస్ట్. ఏదైనా తగిలినా ఏదైనా అయినా మన లైఫ్ పోతుందని కూడా ఆలోచించకుండా అంత హార్డ్ వర్క్ చేశాడనమాట. అందుకే బీబీ జోడి విన్నర్ అయ్యారు వీళ్ళు. నిజంగా ఆ సీజన్ మొత్తం బీబీ జోడి సీజన్ మొత్తం చూసుకుంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ అంటే ప్రతి ఎపిసోడ్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్లో చేసుకుంటూ ఫైనల్ వరకు ఫైనల్లో అయితే దుమ్ము లేపే కంటెస్టెంట్ చేశాడనమాట. మరి మానస్ గురించి చూసుకుంటే ఎక్కడ ఏ విషయంలో కూడా మనోడు తగ్గడు.
ఎందుకంటే ఫ్రెండ్‌షిప్‌కి మంచి వాల్యూ ఇస్తాడు. మానస్ ఫ్రెండ్‌షిప్‌కి ఎంత వాల్యూ ఇస్తాడనేది మనోడు ఎక్కడ చెప్పుకోలేదు. కానీ అమర్‌దీప్ చాలా విషయాల్లో చెప్పాడనమాట. సో, తను లేకపోతే ఈరోజు అమర్‌దీప్ అనే వ్యక్తి లేడు. తను సపోర్ట్ చేయకపోతే ఈరోజు అమర్‌దీప్ అనే వ్యక్తి లేడు. సో, తనకి నేను జీవితాంతం రుణపడి ఉంటా అని అమర్‌దీప్ కొన్ని షోల్లో కావచ్చు, బిగ్ బాస్‌లో కూడా చెప్పడం జరిగింది. సో, మానస్ అనే వ్యక్తి చాలా మందికి హెల్ప్ చేశాడు. బట్ ఎప్పుడు ఎవరికీ చెప్పుకోడనమాట. సో, తన పని, తన హార్డ్ వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తనకి తోచినంత సాయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి చేసిన సాయంలో చాలామంది సక్సెస్ అయ్యి ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారనమాట. మనోడికి ఎక్కడ యాటిట్యూడ్ అనే మాట ఉండదు. చాలా అంటే చాలా కూల్ అండ్ కామ్. సో, చాలా చక్కగా ఉంటాడు. అంటే ఇంకోటేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి. సో, వాళ్ళ మదర్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారనమాట. సో, అంటే తనను చూసి కొన్ని నేర్చుకుంటారనమాట. మదర్స్‌కి టైం ఇవ్వక, మదర్స్‌కి అంటే ఇలా ఉంటాం మనం చాలా. సో, అమ్మకి టైం ఇవ్వలేనంత బిజీలో ఉంటారు చాలామంది. సో, అలాంటి వ్యక్తి అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. సో, ఎక్కడ ఏ విషయంలో గూడా తగ్గి ఉండడు. సో, తనకి తగ్గట్టు తను మాట్లాడుకుంటాడు. తనకి తగ్గట్టు క్యారెక్టర్‌లు గూడా అలాగే వస్తున్నాయి. సో, మనోడు సినిమాల మీద ఈ మధ్యలో ఫోకస్ పెడుతున్నాడు. సీరియల్ కొంచెం ఆపి సినిమాల మీద ఫోకస్ పెడుతున్నాడు. ఎందుకంటే చాలా మంచి యాక్టర్ అనమాట. సో, అంత మంచి యాక్టర్ మనకు సీరియల్‌లోనే ఉండిపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ తనకున్న సర్కిల్ కావచ్చు ప్రతి ఒక్కరు సో, సినిమాల్లోకెళ్ళు, సినిమాలే మన ప్రపంచం, కొంచెం దాని వైపు వెళ్ళంటే ఈ మధ్యన చాలా కష్టపడుతున్నాడు. సో, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు, సో, తన డాన్స్ కావచ్చు, తన స్కిల్స్ కావచ్చు అన్నీ మార్చుకుంటూ ఇప్పుడు సినిమాల వైపు కంప్లీట్‌గా సినిమాల వైపు ఉన్నాడు మనోడు. సో, ఎక్కడ ఏ విషయంలో గూడా నాకు సక్సెస్ రాలేదు, నాకు టైం రాలేదు అనే మాట ఎక్కడ అనుకోకుండా నా టైం వస్తదని వెయిట్ చేస్తున్నాను. సో, ఫైనల్లీ మానస్ గారు మీకు ఈ టైం ఇప్పుడొచ్చింది. మీ హార్డ్ వర్క్‌కి, మీ దీనికి ఇక్కడి నుండి మీ టైం మొదలైందనుకుంటున్నా. సో, 'బీబీ జోడీ' విన్నర్ నుండి తర్వాత మీరు ఇంకా షోల కన్నా మూవీస్‌లోనే ఎక్కువుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూ, సో, మీ ఆడియన్స్‌ని మీరు ఎంగేజ్ చేసుకుంటూ, ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ ఉంటారనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్.